పెట్రోల్ ప్రైస్ ఇండియాలో ఢిల్లీలో జరిగే డెసిషన్స్ ని బేస్ చేసుకొని ఉన్నాయని అనుకుంటున్నారా? కాదు. మ్యాప్‌లో చిన్న సీ మ్యాటర్‌లో ఉంది. అదే రెడ్ సీ. వరల్డ్ ఆయిల్ ట్రేడ్‌లో అరౌండ్ 8-10% క్రూడ్ ఆయిల్ ఈ రూట్ ద్వారా ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే రెడ్ సీలో సెక్యూరిటీ థ్రెట్ వల్ల ఆయిల్ షిప్స్ డైరెక్ట్ రూట్ నుంచి వెళ్ళట్లేదు. షిప్స్ ఇప్పుడు ఆఫ్రికా చుట్టూ లాంగ్ రూట్ లో వెళ్తున్నాయి. ఈ రూట్ లో ఏం ఛార్జెస్ ఉన్నాయంటే 10-15 డేస్ ఎక్స్ట్రా జర్నీ అవుతుంది, ఫ్యూయల్ ఎక్కువ అవుతుంది, ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. సో ఈ ఎక్స్ట్రా కాస్ట్ ఆయిల్ ప్రైస్ లో యాడ్ అవుతుంది. అది క్రూడ్ కాస్ట్ ని పెంచుతుంది. క్రూడ్ కాస్ట్ పెరిగితే రిఫైనర్స్ కి ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది. అక్కడే పెట్రోల్ డీజిల్ మీద ఉన్న ప్రైజెస్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్ గా పెట్రోల్ హైక్ జరగదు, కానీ రెడ్ సీ క్రైసిస్ కంటిన్యూ అయితే ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ ని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం అవుతుంది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.